మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అక్రమ అరెస్టును తీవ్రంగా నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు నెల్లూరు సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. జైల్లో రిమాండ్లో ఉన్న ముస్తఫాతో ములాఖత్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం ఒక వ్యాపార లావాదేవీ విషయంలో జరిగిన ఘటనను పొలిటికల్ కక్ష సాధింపు చర్యగా మార్చి ముస్తఫాపై కిడ్నాప్, 307 మరియు SC/ST అట్రాసిటీ లాంటి అక్రమ సెక్షన్లు బనాయించారని అంబటి ఆరోపించారు. ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలిగా చురుగ్గా పనిచేస్తున్నందుకే ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. ఒక వ్యాపార లావాదేవీలో జరిగినటువంటి ఒక సంఘటన, దాని మీద ముస్తఫా గారు ఆయన కుటుంబ సభ్యుల మీద ఇంకా కొంతమంది మీద ఫాల్స్ ఎలిగేషన్స్ తో బెయిల్ రావడానికి వీల్లేనటువంటి సెక్షన్లు వేసి కిడ్నాప్, 307, అదేవిధంగా SC/ST అట్రాసిటీస్ యాక్ట్, ఇలాంటి కేసులన్నీ వేసి సెక్షన్లన్నీ వేసి వారిని గుజరాత్ లో ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసి గుజరాత్ లో ఉంటే పోలీసులు వెళ్ళి గుజరాత్ లో ISI తీవ్రవాది లాగాను లేకపోతే సంఘ విద్రోహ శక్తి లాగాను పట్టుకుని తీసుకొచ్చారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. ఇది చాలా అన్యాయమైన కేసు. ముఖ్యంగా ముస్తఫా అనే వ్యక్తి 2 టర్మ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా చేశారు. ఆయన బేసికల్ గా పొగాకు వ్యాపారి. ఇవాళ కూడా పొగాకు వ్యాపారంలోనే చాలా సంవత్సరాల నుంచి, ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా పొగాకు వ్యాపారం చేసేటట్టు. తాడికొండకు ప్రథమంగా ఒక సర్పంచ్గా ఎన్నిక కాబట్టి తర్వాత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఓటమి ఎరుగకోకుండా 2 సార్లు కూడా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన మీద కక్ష సాధించారు. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎందుకు కక్ష సాధించారు అని మాకు అర్థమవుతుందంటే, నూరి ఫాతిమా వారి అమ్మాయి, ఆమె మొన్న పోటీ చేసింది, ఆయన స్థానంలో ఓటమి పాలయ్యాం. గుంటూరు పట్టణానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలుగా ఉంది. ఓటమి మీద జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో భాగస్వామిగా ఉంటుంది. మరి దాని మీద కక్షబట్టి చేసినట్టుగా మాకు అర్థమవుతుంది. పొలిటికల్ వెంట రాజకీయ కక్ష తీర్చుకోవడానికి వ్యాపారస్తుల్లో ఉన్నటువంటి ఒకరి దగ్గర కంప్లైంట్ తీసుకుని ఆ కేసు రిజిస్టర్ చేసి జైల్లో పెట్టి బెదిరించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచమైనటువంటి విషయమో ఒకసారి ప్రజలు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. ముస్తఫా చాలా సౌమ్యుడు, ఎవరితోనూ ఘర్షణకు పోయే మనిషి కాదు, ఇప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళనటువంటి వ్యక్తి, కటువుగా కూడా మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. రిమాండ్ ఇచ్చారు, వచ్చాడు. రిమాండ్ అంటే నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఆయన జైల్లో ఉన్నాడంటే అది శిక్ష కాదు. ఎందుకంటే బయట ఉంటే ప్రాసిక్యూషన్ ఏం చెప్తుందంటే, బయట ఉంటే సాక్షుల్ని తారుమారు చేస్తారు కాబట్టి వీరిని కొంతకాలం పోలీస్ కస్టడీ, జైలు కస్టడీలో ఉంచాలి అంటారు. ఇది శిక్ష కాదు. ఇక్కడికి వచ్చాడు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. మేము ఇందాక ఆయన ధైర్యంగా ఉన్నాడు కానీ ఒక మాట చెప్తే మాకు బాధేసి, స్పెషల్ బ్యారెక్ కాదంట, ఒక 30-40 మంది ఉన్నటువంటి 60 మంది ఉన్న బ్యారెక్లో ఈయన వేశారు, ఎక్స్ ఎమ్మెల్యేని. ఎందుకు ఇలా వేశారు నాకు అర్థం కాల. 10 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ పేయరు, ప్లస్ పెన్షన్ తీసుకుంటున్నాడు. నేను జైల్లో ఉన్నా, ఆయన జైల్లో ఉన్నాడు. మాకు స్పెషల్ బ్యారెక్లు ఇచ్చారు. ఎందుకు ఇస్తారంటే, మాకు రాజకీయాల్లో తిరిగే వాళ్ళం, మా మీద ఎవడన్నా కక్ష పట్టుకుంటాడేమో, వాళ్ళలో ఉన్న క్రిమినల్స్లో వాడు ఎవడన్నా మా మీద అటాక్ చేస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో మాకు స్పెషల్గా బ్యారెక్ ఇస్తారు, మాకు రక్షణ కోసం. ముస్తఫాకు మాత్రం 60 మందిలో వేశారంట. అంటే పైనుంచి ఏమైనా సమాచారం వచ్చింది సూపరింటెండెంట్ గారికి? నాకు అర్థం కాలేదు. అన్యాయం కాదా ఇది? పునరాలోచించుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అలా చేయటం తప్పు. ఆయన నేరస్తుడు కాదు, నేరం మోపబడినటువంటి వ్యక్తి. విచారణలో ఉన్న కేసులో కొన్నాళ్ళు ఇక్కడ జైల్లో ఉండటానికి వచ్చాడు. మర్యాదగా చూసుకోవాలి, ధర్మంగా చూసుకోవాలి. అలా చూసుకోకుండా తీసుకెళ్ళి ఒక 70 మంది 80 మంది ఉన్న కంపార్ట్మెంట్లోనో బ్యారక్లోనో పడేయటం అనేది నేను ఎక్కడ చూడలేదు. దిస్ ఫస్ట్ టైం. అంటే ఇక్కడ స్పెషల్ ఏమో ఈ సూపరింటెండెంట్ గారు, నాకు అర్థం కాలేదు. ఇది అన్యాయం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. న్యాయ పోరాటం చేస్తాం. ఇవాళ ఆల్రెడీ బెయిల్ మూవ్ చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ పోరాటంలో బెయిల్ వస్తుంది. ఆయన 3 నెలలు ఉన్నాడు, బెయిల్ వచ్చింది. నేను 18 నెలలు ఉన్నాను, బెయిల్ వచ్చింది. ఆయన 15 రోజులు ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు. ఆయనకి బెయిల్ వస్తుందిగా. శాశ్వతంగా జైల్లోనే ఉండరు, గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నా. జైలు అధికారులకు నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నా, జైలు మాన్యువల్ ప్రకారం మీరు మూవ్ కావాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా పైనుంచి ఎవరో చెప్తే చేయడం అనేది అధర్మమైనటువంటి విషయం. ముస్తఫా గారి విషయంలో ఆయన మా పార్టీకి చెందినటువంటి వ్యక్తి, వారి కుటుంబం మాకు లాయల్గా ఉంది. ఆ కుటుంబం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము లీగల్ ఫైట్ చేస్తున్నాం. లీగల్ ఫైట్లో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఎవరు శాశ్వతంగా ఎవరు జైల్లో లేరే. ఈ జైల్లోనే పిల్లలు రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు ఉన్నాడు, చేశాడుగా.
గోవర్ధన్ రెడ్డి గారు 2 సార్లు ఉన్నాడు, ఎక్స్ మినిస్టర్. నేను రాజమండ్రి జైల్లో 18 రోజులు ఉన్నాను. వచ్చేసాక చాలా మందిని జైల్లో పెట్టి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ప్రయత్నం చేసేటటువంటి చంద్రబాబు, లోకేష్ కుట్రలు భగ్నమవుతాయని ధైర్యంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముస్తఫా గారికి తప్పనిసరిగా ఆయనకి బెయిల్ వస్తుంది. కేసులో కూడా నిర్దోషిగా వస్తాడు. నేను చెప్తున్నాను, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆయన అలాంటి నేరాలు చేసేటటువంటి వ్యక్తి కాదు. ఆయన స్వభావం అందరికీ తెలుసు. తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుసు అందరికీ. వెరీ సింపుల్ మ్యాన్. అందరితో మర్యాదగా ఉండేటువంటి మనిషి, కరుగ్గా మాట్లాడే మనిషి కూడా కాదు. అయినా వాళ్ళ అమ్మాయి వాళ్ళ పార్టీలో ఉంది, వాళ్ళ అమ్మాయి వాళ్ళ టౌన్ ప్రెసిడెంట్ గా ఉంది కాబట్టి హెరాస్ చేస్తే పారిపోతారు అనుకునేటటువంటి స్వభావంతో చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పాలి.